హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను స్పెషల్ కర్రీ అయితే ఏం కాదండి, కోడిగుడ్డు కూర చేశాను. బాగుంది అనిపించింది, అందుకే షూట్ చేశాను. అయితే ఇప్పుడు ఈ కోడిగుడ్డు ఎండ్రేలు కలిపి చింతపండు వేసి కొంచెం పులుసు పెట్టానండి. ఎలా ఉందో ఏంటో మీకు వివరంగా చూపిస్తాను అండ్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత సరిపడేటట్టు ఆయిల్ తీసుకుంటాం కదా, అందులో నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశానండి. సాల్ట్, పసుపు వేయడం వల్ల కలర్ వచ్చింది. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనే అసలు ఎంత బాగా వచ్చింది ఏంటి అనుకున్నాను. ఇలా ఆయిల్లో ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూడడానికే చాలా నోరూరేటట్టు ఉన్నాయి. అయితే ఆయిల్లో పసుపు, సాల్ట్ వేయడం వల్ల ఆ కలర్ వచ్చిందనమాట. బాగా హీట్ అయిన తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకోవాలి. నేను బయటికి వెళ్ళాలి, కొంచెం ఫాస్ట్గా అయిపోవాలన్నట్టుగా నేను ఆనియన్స్ కూడా చాలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశానండి. చిన్న చిన్నవి అయితే కట్ చేయలేదు. కోడిగుడ్డు కూరకి కొంచెం చిన్నవే కట్ చేయాలి యాక్చువల్గా. అయితే నేను కొంచెం పెద్దవే బయటికి వెళ్ళాలి అనేది ఫాస్ట్గా చేసేసాను అనమాట. కానీ ఎంత ఫాస్ట్గా చేశానో అంత టేస్ట్ వచ్చిందండి. ఒకసారి మొత్తం చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. చూడడానికే చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఆయిల్లో మొత్తం ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి వేసేసుకొని బాగా ఫ్రై చేయాలండి. డీప్గా కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన వాటిలో ఎండు రొయ్యలు కడిగేసి కొంచెం అవి ఎలాగా సాల్టీగానే ఉంటాయి. నేను పసుపు వేసి కడుక్కొని పసుపులో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఇలా నానేసిన తర్వాత అప్పుడు బాగా క్లీన్ చేసుకొని వీటిని ఇందులో వేసానండి ఆయిల్లో. ఇవి కూడా బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే కొంచెం నీచు వాసన అనేది వస్తుంది. ఎంత మనం బాగా క్లీన్ చేసుకున్నా సీ ఫుడ్ అనేది నీచు వాసన అయితే వస్తుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలండి. చూసారా ఎలా ఫ్రై అయిపోయాయి? చాలా బాగా ఫ్రై అయ్యాయండి. ఇంత పెద్ద పెద్ద ముక్కలు అవుతాయో ఉడుకుతాయో ఉడకవో అనుకున్నాను, కానీ బాగానే అయ్యాయి. ఆయిల్లో కొంచెం సాల్టు, పసుపు యాడ్ చేయడం వల్ల అలా ఫ్రై అయ్యాయి అనమాట. సరిపడేటట్టు కారం, సాల్ట్ తీసుకున్నాను. దీన్ని కూడా ఆయిల్లో రెండు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్స్ ముక్కలతో కలిపి బాగా ఫ్రై అయితే ఆ టేస్ట్ బాగుంటుంది, లేదంటే పచ్చికారం వాసన వేస్తుందండి. అలా అయిపోయిన తర్వాత నేను ఆనియన్స్, టమాటా కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అది స్టోర్ చేసుకున్న పేస్ట్ అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. గ్రేవీ పర్పస్గా ఇలా వేసాను అనమాట. అది కూడా మొత్తం మిక్స్ చేసేయాలి. ఇది కూడా ఫ్రై అయ్యేలాగా మనం చేయాలన్నమాట. చాలా సింపుల్గా టేస్టీగా బాగుందండి కోడిగుడ్డు పులుసు. చూడండి అలా ఫ్రై అయిపోయిన దాంట్లో మన ఎగ్స్ వేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కనుక ఇది ప్రత్యేకంగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా ఫ్రై అయిపోయింది. వాటిని మళ్ళీ మనం ఈ గ్రేవీతో కలిపి ఉడికేలా కలుపుకుంటాం. ఇప్పుడు నేను ఆల్రెడీ చింతపండు కొంచెం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. పులుసు అనేది తీసుకున్నాను. అది తీసుకున్న పులుసు వీటిలోకి యాడ్ చేసుకోవడమే. ఈ గ్రేవీలోకి ఒక గిన్నెలో తీసుకున్నానండి, కొంచెంగా తీసుకున్నాను, జస్ట్ టేస్ట్ పర్పసే. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను దీంట్లోనే. మొత్తం ఇదంతా అలా మిక్స్ చేసి ఎగ్స్కి పట్టేలాగా ఆల్రెడీ కట్ చేసుకున్నాం కనుక ఆ కర్రీలో మొత్తం గ్రేవీ అంతా ఎగ్లోకి వెళ్తుంది. మూత పెట్టేసుకున్నానండి. అయిపోయింది. ఇలా వచ్చింది చూసారా, బాగుందా? కొంచెం దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కలర్ఫుల్గా ఉన్న ఈ ఎండు రొయ్యలు కోడిగుడ్డు కూర మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. మేము తిన్నాం కూడా. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరందరూ బాగుండాలని సంతోషంగా కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.